చూడరా బాబు ఎంత డేంజరస్ నెక్స్ట్ లెవెల్ హెడ్ షాట్స్ పడుతున్నాయో. షాట్గన్ తో గానీ MP40 తో గానీ ఓన్లీ రెడ్ నెంబర్స్ పడుతున్నాయి. జస్ట్ కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేయడంతో మీ గేమ్ ప్లే లో కూడా ఇలాంటి రెడ్ నెంబర్స్ మాత్రమే పడతాయి. అది కూడా ట్రైనింగ్ గ్రౌండ్ లోనే కాకుండా కస్టమ్ మ్యాచ్ లో కూడా సేమ్ లెవెల్ హెడ్ షాట్స్ పడతాయి. నాకు కూడా నమ్మకం కాలేదు ఇలా ఎలా పాసిబుల్ అని. బట్ వన్ సెట్టింగ్స్ ని కరెక్ట్ గా సెట్ చేస్తే ఇట్ పాసిబుల్. ఈ ఫ్రీ ఫైర్ గేమ్ ని మీ అందరు చాలా రోజుల నుండి ఆడుతున్నారు. కొందరు 1 year, కొందరు 2 years, కొందరు 5 years నుంచి కూడా ఆడుతున్నారు. మీరు అన్ని సెట్టింగ్స్ ని ప్రాపర్లీ సెట్ చేశారా లేదా అని ఒకసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే చాలా సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇన్ గేమ్ కంట్రోల్, ఇన్ఫో, సెన్సిటివిటీ, ఆటో పికప్, వైబ్రేషన్ నుంచి అకౌంట్ అండ్ బేసిక్ వరకు అన్ని సెట్టింగ్స్ లో కొంచెం మిస్టేక్స్ చేసాం. అందుకే మన గేమ్ ప్లే తగ్గిపోతుంది. బట్ ఇఫ్ ప్రాపర్ గా సెట్ చేస్తే మీ గేమ్ ప్లే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హెడ్ షాట్ కొట్టాలనుకుంటున్నారా, మూవ్మెంట్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారా, సెట్టింగ్స్, కస్టమ్ HUD, అకౌంట్ అండ్ బేసిక్ ఆల్ మ్యాటర్స్. సో ఈ వీడియో అనేది ఎవ్రీ ఫ్రీ ఫైర్ ప్లేయర్ కి సూపర్ ఇంపార్టెంట్. ఈ వీడియో చూసేవాడు ఎనిమిస్ కి ఈజీగా హెడ్ షాట్స్ కొడతాడు. స్కిప్ చేసేవాడి గేమ్ ప్లే వేస్ట్ అవుతుంది. సో ప్లీజ్ మీ సెట్టింగ్స్ ని గాడ్ లెవెల్ చేయాలి అంటే ఈ వీడియో నేను వరకు చూడండి వితౌట్ వేస్టింగ్ టైం. బికాస్ సెట్టింగ్ చాలా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం కంట్రోల్ సెక్షన్ లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఏం ఫ్రీసన్, దాన్ని డిఫాల్ట్ లో పెట్టి ఉండాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రతి ఒక్కటి డీప్ గా చెప్పడం అంటే వీడియో లాంగ్ అవుతుంది. సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ మీద టైం స్పెండ్ చేద్దాం. లెఫ్ట్ ఫైర్ బటన్ ని ఆల్వేస్ ఆన్ పెట్టి ఉండాలి. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ప్లే విత్ 3 fingers. లెఫ్ట్ ఫైర్ బటన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే వెన్ వీ వాంట్ ఫాస్ట్ గ్లూవల్ ఆర్ ఇన్స్కోప్ హెడ్ షాట్ కొట్టాలి అంటే ఈ బటన్ ని ఆన్ చేయాలి. రైట్ ఫైర్ బటన్ తో డ్రాగ్ చేస్తే ఏం మూవ్ అవుతుంది. బట్ లెఫ్ట్ ఫైర్ బటన్ తో డ్రాగ్ అవ్వదు. ఏం ఎక్కడ ఉందో అక్కడే బుల్లెట్స్ వెళ్తాయి. సో ఏం ని స్టేబుల్ గా పెట్టడానికి ఇన్స్కోప్ హెడ్ షాట్ కి లెఫ్ట్ ఫైర్ బటన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది వెన్ స్కోప్ ఆన్ అయితే ఈ బటన్ యాక్టివేట్ అవుతుంది. హోల్డ్ ఫైర్ టు స్కోప్. నేను ఇది ఆల్వేస్ ఆన్ లో పెడతా. ఫైర్ చేస్తే స్కోప్ కూడా ఆన్ అవుతుంది అండ్ రిలీజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. రీలోడ్ చేస్తే గన్ రీలోడ్ యానిమేషన్ వస్తుంది. గేమ్ ప్లే కి అంత మ్యాటర్ అవ్వదు. బట్ గేమ్ ప్లే యాక్చువల్ గా ఎక్కడ మ్యాటర్ అవుతుందంటే కస్టమ్ HUD లో ఓన్లీ 1 slot ఉంటది. అందులో గ్లూవాల్, గ్రెనేడ్, ల్యాండ్ మైన్ ఆల్ ఇన్ 1. సో గ్లూవాల్ వేయాలి అంటే సమ్ టైమ్స్ గ్రెనేడ్ వస్తుంది, ఎనిమి చంపేస్తాడు. గ్లూవాల్ పడకపోవచ్చు. సో యూజ్ డబుల్ స్లాట్. అప్పుడు గ్లూవాల్ కి సెపరేట్ బటన్ ఉంటది, గ్రెనేడ్ కి సెపరేట్ బటన్ ఉంటది. సో కన్ఫ్యూజన్ లేదు. ఆటో పికప్ లో అన్ని ఆన్ లో పెట్టి ఉండండి. వైబ్రేషన్ చాలా యూస్ఫుల్. ఇఫ్ యూ డు నాట్ యూస్ గుడ్ హెడ్ ఫోన్స్ వైబ్రేషన్ ఆన్ చేయాలి. అప్పుడు ఎనిమి పక్కన ఉంటే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. డిస్ప్లే సెక్షన్ లోకి వెళ్దాం. ఈ సెక్షన్ మీ గేమ్ ప్లే స్మూత్ చేస్తుంది. ఇఫ్ యూర్ స్టాండర్డ్ ఆర్ అల్ట్రా మీ ఫోన్ బట్టి డిసైడ్ చేయాలి. నా ఫోన్ లో అయితే స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది. నేను స్టాండర్డ్ లో ప్లే చేస్తా. మీ ఫోన్ లో స్మూత్ వస్తే స్మూత్ లో ప్లే చేయండి. స్మూత్ లో కూడా చాలా లెజెండ్స్ ఆడతారు. స్టాండర్డ్ అండ్ IAPS లో పెడితే స్మూత్ గేమ్ ప్లే వస్తుంది. నార్మల్ లో అయితే లాగ్ అవుతుంది. IAPS ఆన్ చేయడంతో ఫోన్ హీట్ ఆర్ లాగ్ అవ్వచ్చు. బట్ గేమ్ ప్లే బటర్ లాగా ఉంటది. 2GB ఆర్ 3GB ర్యామ్ ఫోన్స్ కి డౌన్లోడ్ సెంటర్ లో అన్నెసెసరీ ఐటమ్స్ ని డిలీట్ చేయండి. మ్యాప్స్ లైక్ నెక్స్టెరా, ఆల్ఫా అండ్ వాడట్లే అంటే డిలీట్ చేయండి. మోడ్స్ అండ్ అవుట్ఫిట్స్ అన్యూజ్డ్ ఉంటే డిలీట్ చేయండి. డిలీట్ చేయడం వల్ల స్టోరేజ్ సేవ్ అవుతుంది, గేమ్ లోడ్ తగ్గుతుంది, స్మూత్ గేమ్ ప్లే ఉంటది. సౌండ్ సెట్టింగ్స్ లో ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ఆటోమేటిక్ లో పెట్టి ఉంటారు. టీమ్మేట్ తోటి మాట్లాడేటప్పుడు గేమ్ సౌండ్ తగ్గిపోతుంది. టీమ్మేట్ సైలెంట్ అయిన తర్వాత గేమ్ సౌండ్ ఎక్కువ అవుతుంది. సో మాన్యువల్ పెట్టి బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ డ్యూరింగ్ చార్ట్ ని సెట్ చేయండి. హెడ్ ఫోన్స్ వల్ల సెట్ చేసుకోండి. సౌండ్ ఎఫెక్ట్ మినిమం ఉంటది. ఎనిమి మూవ్మెంట్ ఈజీగా వినిపిస్తుంది. రికార్డింగ్ అద్దురా బాబు ఆఫ్ చేయండి. నోటిఫికేషన్ అన్ని రిజెక్ట్ చేయండి. గేమ్ టైమ్ లో డిస్టర్బెన్స్ వద్దు. రిసీవ్ టీమ్ ఇన్వైట్స్ ఆన్ లో ఉండాలి. డిఫాల్ట్ లో ఉంటది మోస్ట్లీ. అకౌంట్ అండ్ బేసిక్ సెక్షన్ లోకి వెళ్దాం. లాగిన్ హిస్టరీ చూడొచ్చు. మీ ఐడి ఎక్కడెక్కడ లాగిన్ అయిందో చూడండి. లాగౌట్ ఫ్రమ్ ఆల్ డివైస్ చేయొచ్చు. సో ఐడి సేఫ్టీ ఉంటుంది. రికవర్ ఈమెయిల్ కంపల్సరీ పెట్టి ఉండండి. అకౌంట్ హ్యాక్ అయినా కూడా రికవర్ చేయొచ్చు. సెట్టింగ్స్ సైన్ లో నెక్స్ట్ చెప్తా. బ్రౌజర్ క్లాస్ క్లియర్ చేస్తూ ఉండండి. గేమ్ స్మూత్ గా రన్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ రిపోర్ట్ చేయొచ్చు. డైనమిక్ డియో ప్రైవేట్ ఆర్ పబ్లిక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్ స్పెటెడ్ ఆఫ్ చేయి, లేకపోతే మీ గేమ్ ప్లే చూసి అన్ఫ్రెండ్ చేస్తారు. డిలీట్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. గేమ్ ఓవర్ అయిపోతుంది. నెక్స్ట్ సెన్సిటివిటీ సెక్షన్. 138 సెన్సిటివిటీ నా కరెక్ట్ సెటప్, పర్ఫెక్ట్ ఫర్ మీ. మీరు మీ సెన్సిటివిటీ సెట్ చేయాలి అంటే నా ఛానల్ లో ఉన్న స్పెషల్ సెన్సిటివిటీ వీడియోని చూడండి. సెట్టింగ్స్ సైన్ అప్లోడ్ చేయండి. ఇంకా చేంజెస్ చేసినా సరే ఓల్డ్ సెట్టింగ్ రీసెట్ అవుతాయి. ఇఫ్ సైన్ ఉంటే మీ గేమ్ ప్లే నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్తాది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.